హలో, హాయ్ అండి. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నా లాంగ్ వీడియో. వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను, కానీ సడన్గా ఇలా అయిపోయింది. కానీ ఇది ఒక మెమరీ లాగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించుకొని మార్నింగ్ లెగవగానే ఎవరైనా గుడ్ న్యూస్ వినాలనుకుంటారు. మాకు మాత్రం మే 5th ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఎదురైంది. ఏంటంటే మా నాన్నమ్మ చనిపోయారు. ఆమె రక్షణ పొందింది కాబట్టి ఇలా ప్రేయర్తో అయితే స్టార్ట్ చేసాము. ఇక అందరూ చేరుకునేసరికి అయింది కాబట్టి మే 6th ఒక మట్టి కార్యక్రమం చేయాలనుకున్నారు. ఇక తమ్ముళ్ళు, బాబాయ్, నాన్న అందరు కలిసి ఇక బాక్స్లో నానమ్మని తీసి స్నానం చేయించడానికి రెడీ చేస్తున్నారు. నానమ్మ అయితే చాలా కూల్, కానీ ఆమెకి పెరాలసిస్, స్ట్రోక్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల ఆమె ఏం మాట్లాడిద్దో మనకు అర్థం కాదు. మనం చెప్పింది తను అర్థం చేసుకోలేదు. చాలా 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 సఫర్ అయింది. మ్యాక్సిమం 5 years ఇలా మంచంలోనే చాలా కష్టపడింది. ఆమెకి 4 కొడుకులు. మా పెదనాన్న 2016లోనే హార్ట్ అటాక్తో చనిపోయారు. ఒక కొడుకు, చెట్టంత ఎదిగిన కొడుకు ఒక్కసారిగా అలా అయితే ఎలా ఉంటుందో, ఆమె ఎంత బాధపడిందో మనం ఊహించగలము. అది చూసింది. ఇక మా తాతయ్య, మా పెదనాన్న వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు చాలా కృంగిపోయింది. ఇప్పుడైతే తనకి ఇలా అయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గానే ఉంది, చనిపోయారు. ఏమైందో మరి. సరే, మంచికి ఒక టైం ఉంది కదా, ఆయనకి తెలుసు ఎప్పుడు తీసుకెళ్ళాలని. నాన్నమ్మ అయితే రక్షణ పొందారు. పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలని మనం అందరము ఆశిద్దాము. ఇక ఈ వార్త తెలియగానే ఊర్లో అందరూ వచ్చేసారు. ఇంకా నాన్నమ్మకైతే స్నానం చేస్తున్నారు. నాన్న, బాబాయ్ ఒక పక్క ఉన్నారు. ఇక అమ్మ, పెద్దమ్మ అందరు కలిసి పిన్ని స్నానం చేయించడానికి ఇక రెడీ చేసేసారు. ఇక స్నానం పోస్తున్నారు. నానమ్మ ఎలాగో 5 years నుండి శారీ అయితే ఏం లేదు, పెరాలసిస్, స్ట్రోక్ రావడం వల్ల మామూలుగానే ఉంది. ఇక నైటీలు, ఇక చీర కట్టడానికి కూడా వీలు కాక ఇక నైటీ వేసేసి ఆమెనైతే రెడీ చేస్తున్నారు. ఇలా అయితే సడన్గా బ్యాడ్ న్యూస్ తెలిసేసరికి, అది మా నాన్నమ్మ, తాతయ్యతో ఏమంత ఎఫెక్షన్ లేదు కానీ నాన్నమ్మ కదా, నాన్న, బాబాయ్ వీళ్ళందరూ బయటికి చెప్పకపోయినా మనసులో కృంగిపోతున్న అత్తను చూస్తే మాత్రం అసలు తట్టుకోలేకపోయాము. అమ్మ కదా, అంతే. మనకు కూడా చాలా గుర్తులు ఉంటాయి కదా నానమ్మతో. ఇక ఊర్లో అందరూ వచ్చేసారు. ఇక ఆమెనైతే ఇలా రెడీ చేసేసి మట్టి కార్యక్రమానికని ఇలా చేస్తున్నారు. నార్మల్గా అయితే ప్రేయర్తో స్టార్ట్ చేసాము, కానీ ఇక్కడ ఈ సాంప్రదాయ ప్రకారం ఇలాగే జరుగుతుంది. ఇవన్నీ ఏమో నాకు తెలియదు కానీ చూపిస్తాను. ఇంకా నాన్నమ్మనైతే రెడీ చేసేసి నాన్న, తమ్ముళ్ళు అందరు తీసుకొస్తున్నారు. ఆమెని ఇన్ని రోజులు ఎలా చూసి ఒక్కసారిగా ఇలా చూస్తుంటే ఆమె రూపం అంతా పోయింది. ఇలా ఉంది. సరే, ఇక్కడ ఏం చేస్తారో మీరు కూడా చూడండి. నాకైతే ఇవేమీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు. ఇదో నానమ్మకి మాకున్న ఒక మెమరీ. ఎందుకంటే అప్పుడు ఫొటోస్ లేవు, ఏమీ లేవు. కానీ ఇప్పుడు తీయడానికి కూడా అది టైం కాదు. కానీ మాకు గుర్తుండాలని ఇలా తీసుకున్నాము. ఇవైతే ఇలా రెడీ చేసిన తర్వాత ఇక ఆమె బట్టలన్నీ తీసి ఇలా వేసేస్తారు. నానమ్మ కొత్త శారీస్, అన్నీ దుప్పట్లు ఇలా రెడీ చేస్తారు. ఇలా చూస్తుంటే మీకేం గుర్తొచ్చింది? అయితే నాకైతే మన టీచర్స్ చెప్తారు కదా, ది గ్రేట్ అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు మరణ పడక మీద ఉన్నప్పుడు తన చేతులు పైకెత్తి పెట్టమని చెప్పాడంట. ఎందుకంటే పుట్టేటప్పుడు ఏమి తేమో, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోమని. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోవు. ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ పాటే గుర్తొస్తుంది. మనం ఎంత సంపాదించి ఏమి చేసినా ఏమీ తీసుకుపోలేము, కానీ ఉన్నవారితో ఒక మంచి జ్ఞాపకం ఉండిపోవాలి.
చనిపోయిన తర్వాత ఏదీ రాదు. మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని మనం కాపాడుకోవాలి, ఒక గుర్తుగా ఉండిపోవాలి. అమ్మ అంటే ఒక తీపి గుర్తు కదా. మా బాబాయిలు, అమ్మలు, పెదనాన్న, పెద్దమ్మ, మా తమ్ముళ్ళు, మేము అందరం అయితే బాగా చూసుకున్నాము. కానీ ఆమెకైతే బాగాలేదు, చాలా సఫర్ అయింది. చాలా అంటే చాలానే. 5 years అంటే చాలా కష్టం, నడవలేదు. అయినా సరే ఆమెకి క్లీన్గా ఉండడం ఇష్టం, చేతితోనే క్లీన్ చేసేది. రైట్ హ్యాండ్ అయితే పడిపోయింది, ఇక లెఫ్ట్ హ్యాండ్తోనే నీట్గా క్లీన్ చేసుకుంటుంది. తను నీట్గా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుందో. కానీ జుట్టు మాత్రం కర్లీ హెయిర్ అవడం వల్ల ఎప్పుడు చింపిరి జుట్టులానే ఉంటుంది. కానీ మా నాన్నమ్మ చాలా బ్యూటిఫుల్. ఇక ఇదైతే ఇలా రెడీ చేస్తున్నారు. సరే మీరు కూడా చూడండి, ఇదైతే నాకు తెలీదు. ఇక ఇలా రెడీ చేసిన తర్వాత అందరూ అయితే ఇక బొగ్గుల మీద, అదే నిప్పు కణికల మీద సాంబ్రాణి వేసేసి నాన్నమ్మకి దండం పెట్టుకుంటారు. ఇక నాన్న, బాబాయ్, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలానే చేస్తారు. ఇంకా బాబాయ్కి ఓడిలో బియ్యం కడుతున్నారు ఇక్కడైతే. ఇవన్నీ ఇక్కడ సాంప్రదాయం, వీటి గురించి నాకైతే ఏమీ తెలీదు, ఎందుకంటే మేము ఎవరికి చూడలేదు. మా పెదనాన్న చనిపోయారు, ఇప్పుడైతే నాన్నమ్మ. మా ఫ్యామిలీలో వీళ్ళిద్దరిని నేను చూసింది. ఆమె మా అత్త చాలా ఏడుస్తుంది, ఎలా ఏడుస్తుందో కూడా చెప్పలేము. అమ్మ అంటే ఎవరికైనా అంతే ప్రేమ కదా, ఇంకా కూతురు కంటే చాలా ఇష్టం. కూతురు అంటే అమ్మకు కూడా అంతే ఇష్టం. ఒకే ఒక కూతురు, ఆమె మా అత్త. ఇంకా మా బాబాయ్ ఆయనే, ఎందుకంటే అమ్మకి చిన్న కొడుకు కర్మ చేస్తారంట, అందుకని మా బాబాయ్, ఈయన మా డాడీ, ఇంకో బాబాయ్, అన్నలు ఇక అందరూ వచ్చేసారు. ఆమె మా పెద్దమ్మ. ఇంకా అందరూ అయితే నాన్నమ్మకి దండం పెట్టుకొని, మా పిన్ని ఇలా సాంబ్రాణి వేసి ఇక అందరూ లైన్గా ఇలా దండం పెట్టుకుంటారు.
అయినా మనుషులు ఎప్పుడూ మనతో ఉండలేరు, కానీ వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం గుండెల్లో అలానే ఉండిపోతాయి కదా. కాబట్టి ప్రతి ఒక్కరితో మనం మంచి మెమరీస్ ఉండడానికి ట్రై చేయాలనేది నా ఒపీనియన్. ఇక నాన్నమ్మకైతే అన్ని మంచి మెమరీస్, కానీ ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల చాలా ఇబ్బంది పడింది. ఇక నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎలా అంటే ఇక కేకలు, అరుపులు. కానీ నాన్నమ్మ లైఫ్ అంతా ఇక ఎలా ముగించుకుంది. కొంచెం అప్పట్లో అయితే చిన్నప్పుడు పెళ్ళి కదా, చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఎలాగైపోయింది. ఇంకా అందరూ వచ్చేసి ఇక రెడీ చేస్తున్నారు తీసుకువెళ్ళడానికి. ఇక ఏవేవో చేస్తారు కదా, ఆలోచనం అందరూ వచ్చారు. అందరితో అయితే హ్యాపీగా గడిపేసింది. కానీ లాస్ట్ 5 years మాత్రం అదే ఆమెకి చాలా బ్యాడ్గా అయింది. కానీ అంతకుముందు చాలా బాగుండేది. ఎవరికి మంచి చెప్పాలన్నా ముందుగా చెప్పేది. నాన్నమ్మకి చెల్లి ఉంది. తనకి ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ చెల్లి ఉంటుంది కదా, చెల్లి కూడా ఉంది. ఆ నాన్నమ్మ కూడా ఇక్కడ ఉంటుంది. ఎలా అయితే మన వాళ్ళు అందరూ, తమ్ముడు వాడు అందరూ లేక సాంబ్రాణి వేసేసి దండం పెడతారు. తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకువెళ్ళడానికి ఇక పైకి లేపడానికి రెడీ అవుతారు. ముందుగానే అనుకోవాలన్నమాట ఎవరు పట్టుకుంటారు ఏంటి అని. ఇక తర్వాత ఇక పువ్వులు చల్లుకుంటూ తీసుకెళ్ళిపోవడానికి రెడీ చేస్తారు. వీడైతే అందరికంటే చిన్నోడు ఇంట్లో, అంటే నానమ్మకి చిన్న మనోడు, చిన్ని చిన్ని అని పిలిచేది. పెట్టాను బయట సాంబ్రాణి పక్కన పెట్టి ఇంకా నానమ్మనైతే తీసుకెళ్ళడానికి మొత్తం రెడీ చేసేసారు. ఇక ముందు 2 తమ్ముళ్ళు, వెనక మా బాబాయ్, మా నాన్న, ఇద్దరు అయితే నానమ్మని తీసుకెళ్తున్నారు. ఇతను తమ్ముడు. ఇంక ఇలా అయితే ఇంకా మా తమ్ముడు, ఆ బ్లూ కలర్ షర్ట్ ఆయన మా హస్బెండ్. ఇక అయితే టపాసులు కాల్చడానికి రెడీ అయిపోయారు. ఈయనకే ఎందుకు ఇచ్చారంటే ఈయన టపాసులు కాల్చడంలో ఎక్స్పర్ట్ కాబట్టి. ఇప్పుడైతే ఇక అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత బాబాయ్తో ఇలా చేయిస్తున్నారు. నేను కూడా వెళ్ళలేదు, ఏం చేయిస్తున్నారో మీరే చూడండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఈజ్ రూల్. వెనకే ఉండాలి చెయ్యి. మనమైతే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, అమ్మ నాన్నని పట్టించుకోకుండా వాళ్ళు వదిలేసి ఉంటారు. కానీ నాన్నమ్మ చాలా లక్కీ, చాలా మంచి కొడుకులు దొరికినందుకు.
ఎందుకంటే ఆమెకి ఎంత బాగలేకపోయినా కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు, చాలా బాగా చూసుకున్నారు. సాంబ్రాణి కొద్దిగా అన్నా. అవసరానికి ఇయటం లేదు, అవసరానికి అడయ్యిరా అడయ్యి పక్కన పెట్టాలా. చూసారు కదా, ఇక ఇలా అయితే మా ఊళ్ళో జరుగుతుంది. ఈకేబీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు రాదు, తెలీదు. నాన్నమ్మ సమాధి దగ్గరికి తీసుకొచ్చేసారు. తెలియదు ఎప్పుడు ఎలా జరుగుతుంది కాబట్టి బంధాలు ఉన్నప్పుడే కాపాడుకోవాలి, మనుషులు ఉన్నప్పుడే ప్రేమించాలి. మా బాబాయిలు నాన్నలు మాత్రం నాన్నమ్మని ఎప్పుడు వదిలిపెట్టలేదు. వాళ్ళ కోడలు కూడా, అంటే మా అమ్మ పిన్ని అందరూ, మేము మనవాళ్ళు అందరం బాగా చూసుకున్నాము. కానీ టైం ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు కదా, ప్రతి ఒక్కరికి రావాల్సిందే. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నాన్నమ్మ అయితే రక్షణ పొందింది, కానీ ఇక్కడ ఇలానే చేస్తారు. ఇంకా నాన్నమ్మని మట్టిలో పూడ్చడానికి రెడీ చేస్తున్నారు. ఇలానే మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచండి. పరలోకం ఉంది, నిత్యరాజ్యం అనేది ఉంది. ఇది శాశ్వతమైనది కాదు, కానీ ఇక్కడ జీవించాలంటే జీవనోపాధి ఉండాలి, మనతో ఉన్న వారిని ప్రేమించాలి. బీ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. ఏంద్ర ఆడుకొచ్చాడు. బాబాయ్ ఏళ్ళునా ఏళ్ళు తాళ్ళు కట్ చేయండి. తాళ్ళ కట్టి తగ్గొట్టాలి బాబాయ్ రాద్దాంతం చేస్తాను. చివరి పట్టుకున్నట్లా అయితే మొత్తం అయిపోయేదా. చివరి పట్టు కళ్ళ మీద కళ్ళ మీద కళ్ళ మీద ముఖం మీద అట్లా బాగానే కొట్టేస్తావు. పక్కన పెట్టి దాన్ని తిన్నాక వదిలేద్దాం. చల్లపోతేండి ఆ డబ్బాలు బాబాయ్ బాబాయ్
అంటే మట్టి కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ మా బాబాయ్ వేస్తారు, ఎందుకంటే ఆయన కర్మ చేశారు కాబట్టి. తర్వాత మా నాన్న ఇక్కడ